వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే వన్ ఆఫ్ ద న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలామందికి ఉండేది వెయిట్ తగ్గడం. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఏం రెజల్యూషన్ ఉంటుంది, లాస్ట్కి ఎలా ఎండ్ అవుతుంది, మధ్యలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ న్యూ ఇయర్ రాగానే వెళ్ళి జిమ్లో 6 నెలలకు కట్టేస్తారు డబ్బులు. సరుకులు తెప్పించేస్తారు, జీడిపప్పు, ఇంకా ఇవి కిస్మిస్, బాదం పప్పు అన్నీ తెప్పించేస్తారు. అప్పటికే ఫుడ్ వేయింగ్ మిషన్లు అమెజాన్లో ఇవన్నీ తెప్పించేస్తారు. అప్పటికే ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నువ్వు చెయ్యవురా నాయన, ఎందుకు తెప్పించుకుంటున్నావు అని. వినరు, అంతే, అది అయిపోతుంది. ఫస్ట్ జిమ్కి వెళ్తాడు ఫస్ట్ రోజు. ఇక నేను ఇంకా జిమ్లో ఎక్స్పర్ట్ అయిపోవాలన్నట్టు వెళ్ళిపోతాడు, అన్నీ చేసేయాలని. ఫస్ట్ రోజు ట్రైనరు, బాబు తొందరపడకు, వెళ్ళి కార్డియో చేయి, ఒక 10 మినిట్స్ ట్రెడ్మిల్, ఒక 10 మినిట్స్ సైక్లింగ్, ఒక 10 మినిట్స్ ఇట్లు ఊపుతారు, దాన్ని ఏదో అంటారు, అది ఏదో క్రాస్ ఏదో అంటారు, క్రాస్ సైక్లింగ్ ఏదో, అది అవి 3 చేయి అంటాడు. వెళ్తాము, చేస్తాము. ఇటు ఫస్ట్ రోజు వచ్చేస్తాడు. నెక్స్ట్ రోజుకి అలారం పెట్టుకుంటాడు పొద్దున్నే. ఏది, జనవరి చల్లో జిమ్కి వెళ్ళాలి, అలారం 5:30 పెట్టేసుకుంటాడు. వీడు లేస్తూనే మరుసటి రోజు వీడు చేసింది ఏం లేదు, 10 నిమిషాలు సైక్లింగ్, 10 నిమిషాలు ట్రెడ్మిల్. బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఒక్క మజిల్ ఏమన్నా పట్టేసిందేమో, ఇలాంటి డైలాగ్స్ వాడేస్తుంటాడు. ఇటు చేసేదేమి ఉండదు, నిజంగా పెయిన్ ఉండదు. సరే, సెకండ్ రోజు జిమ్కి వెళ్తాడు. ఇక వీడు జిమ్ ట్రైనర్ని అప్పుడే అడిగేస్తాడు, భయ్యా కొద్దిగా చెస్ట్ ఎక్కువ, చెస్ట్ బాగా కొట్టాలి భయ్యా అంటాడు. వీడు చేసింది లేదు, చచ్చేది లేదు. సరే, వాడేం చేస్తాడు, అడ్వాంటేజ్ తీసుకొని వీడు ఆల్రెడీ 6 నెలలు కొరిగిచ్చాడు బిల్లు, జిమ్ బిల్లు. దీనికి తోడు, ఓకే బ్రో, నువ్వు ఒక 5,000 కట్టే పర్సనల్ ట్రైనర్కి, పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చేస్తాను, నేను పర్సనల్ ట్రైనర్గా ఉండి అంటాడు. అదో బొక్క, అది కడతారు. అది రెండో రోజు. ఇక మూడో రోజు కూడా వెళ్తాడు వీడి జిమ్కి. వాడేదో చెప్తాడు, వీడికి రాదు. 4వ రోజు 5వ రోజు జిమ్ క్లోజు. 6 నెలలకు కట్టిన జిమ్ బిల్లు, జిమ్ ఫీజు, అది 6 రోజులతో ఖతం అయిపోయింది. ఇక జిమ్ బోర్డు తర్వాత ఇక ఫుడ్. జిమ్కి పోను, జిమ్ 20% అంట, 80% ఫుడ్ అంటాడు. వీడు ఎట్లా అంటే, ఆ ఫుడ్ మిషన్ కొనుక్కుంటారు కదా, ఫుడ్ వేయింగ్ మిషన్ అమెజాన్లో, అది కొనుక్కొని ఫస్ట్ రోజు అయితే 2 గ్రామ్స్ రైస్ ఎక్కువ పడ్డది. రైస్ అంటే ఏంటి, కాప్స్, వద్దు, ఆ 2 మెతుకులు తీసేయి. ఇంత అసలు ఉత్తమ పురుషలాగా ఉంటాడు ఫస్ట్ రోజు. ఏమి తిండు, సలాడ్లు ఎక్కువ తింటాడు, అయిపోతుంది. ఒకరోజు ఏ కిటికీ ఓపెన్ చేస్తే పానీపూరి బండి కనిపిస్తుంది. వెళ్తాడు. పానీపూరి ఒక్కటి తినచ్చు అన్నాడు డైటీషియను, 4 తినచ్చు అంటాడు. సరే, వెళ్ళి 4 తింటాడా, 4 ప్లేట్లు తింటాడా, అది తర్వాత విషయం. వెళ్ళి 4 ప్లేట్లు తింటాడు. పానీపూరి కొద్దిగా తిన్నాక ఏంటంటే కారం అవుతుంది నోరు. వెళ్ళి ఒక కూల్ డ్రింకు, 2 చాక్లెట్లు డైరీ మిల్క్ కొనుక్కొని ముందుకు వస్తాడు. ముందుకు రాగానే పక్కన ఇన్ని తిన్నాం కదా ఇవాళ ఒక్కరోజు, పక్కనే ఐస్ క్రీమ్ కనిపిస్తుంటుంది. ఐస్ క్రీమ్ తీసుకుంటాడు, తింటాడు, వచ్చేస్తాడు ఇంటికి. ఏది, ఇది 2వ రోజో 3వ రోజే, ఎక్కువ రోజులు ఉండదు ఫుడ్, 2 రోజులు బాగుంటాడు, అది తీసేసుకుంటాడు. ఇంటికి రాగానే మరుసటి రోజు మారుతుంది. మరుసటి రోజు పొద్దున్న బాగానే తీసుకుంటాడు. వీడు తీసుకున్న చిన్న జ్యూసర్తో కొనుక్కుంటాడు కదా, దాంతో జ్యూస్ తీస్తాడు, జ్యూస్ తాగుతాడు. అంతో ఇంతో బాదం పప్పులు రాత్రి నానేసింది తింటాడు. మధ్యాహ్నం అయ్యేసరికి, నిన్న అన్ని తిన్నాం కదా, 2 రోజులే కదా, ఇవాళ బిర్యానీ తిందాం అనిపిస్తుంది, బిర్యానీ తినేస్తాడు. ఆ రోజు రాత్రే వీడు, ఆయన ఎవరో చెప్తాడు, మనం ఉండేది ఎంతకాలం, నోటికి ఏది తినాలనిపిస్తే అది తినాలనిపిస్తుంది, అంతే, తినాలంటాడు. అది తినేస్తాడు. ఆయన మాటలు విని, ఆయన ప్రవచనకర్త, ఆయన పేరేంటి, ఆ పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఏం చెప్తాడంటే, ఎప్పుడు పోతామో తెలీదు, నోటికి ఏది తినాలనిపిస్తే అది తినేయాలంటాడు. ఇంకా ఈ డైటింగ్లు ఇవి ఎందుకు, ఆయన చెప్పింది కరెక్టే కదా, తినేస్తే అయిపోతుంది అనుకుంటాడు. లాస్ట్కి తినేస్తాడు.
వీడు పెట్టిన అమెజాన్లో కొన్న జ్యూసర్లు, ఫుడ్ వేయింగ్ మిషన్లు, జిమ్ముకు కట్టిన 6 నెలలవి, తర్వాత మన ఫుడ్కి తెచ్చుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు అవే పరమాన్నంలో వేసుకొని తినాలి తప్పితే ఇంకో పనికిరావు. కాబట్టి నేను ఇచ్చే సలహా అయితే నెలకు కట్టుకొని జిమ్ బిల్లు, నెల ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోండి. ఏవి కొనకండి ఫుడ్ వేయింగ్ మిషన్లు, ఏవి చిన్న కప్పులో ఏవో మీ ఓన్గా మెజర్మెంట్లు తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ నెల చేస్తే నమ్మకం వస్తే అప్పుడు తర్వాత ఇంక్రిమెంట్ లెవెల్లో వెళ్ళండి, ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అది బాయ్.